సో నరేంద్ర మోడీ గారు మీకు ఏమైనా ఆయన ప్రవేశపెట్టిన స్కీమ్స్ లో మేము ఏమైనా లబ్ధి పొందారా? లబ్ధి పొందామండి, స్వానిధి లబ్ధి పొందాం మేము. ఓకే, సో మీరు ఎంత తీసుకున్నారు? మేము ఇంకా స్టార్టింగ్ 10,000 తీసుకున్నాం ఫస్ట్ ట్రిప్. ఓకే, సో మీకు ఎంత వరకు వస్తుంది అది? అంటే ఇది ఓన్లీ 10,000 మాత్రమే తీసుకుంటారా, నెక్స్ట్ ఇంకా వస్తుందా? ఇది క్లియర్ అయితే మళ్ళీ ఇస్తామన్నారు, అప్పుడు ఎంత ఇస్తారని తెలియదు. ఓకే, నెక్స్ట్ మీ 10 ఏళ్ల పరిపాలనలో మీకు ఏదైనా నచ్చిన అంశం ఏమైనా ఉందా? అమౌంట్ డెమోనేషన్ అని యూపై, ఫోన్ పే గానీ పేటిఎం అలాంటి యూపీఐలు పెట్టారు. బ్యాంకులకి వెళ్ళే పని లేకుండా ఉంది, అన్ని ఇక్కడ నుంచి మాకు ట్రాన్సాక్షన్ అవుతుంది. ఏదైనా అర్జెంట్ అయినా ఏదైనా సరే పెళ్లి ఎత్తుకునే పని లేకుండా ఉంది. సో ఆయుష్మాన్ భారత్ మీరు రిజిస్ట్రేషన్ అయ్యారా? అయ్యామండి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మీరు నరేంద్ర మోడీగా ప్రధానిగా కావాలనుకుంటున్నారా, లేదంటే ఇంకెవరైనా ప్రధానిగా కావాలనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు సెంట్రల్ వరకు అయితే మాత్రం ప్రధాని మోడీ గారు రావడం మంచిది అనిపిస్తుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది అని. మోడీ గారి మీద మీ అభిప్రాయం? మోడీ గారు బాగా చేస్తున్నారు, ఏదైనా బాగా చేస్తున్నారు, ప్రజలకు హెల్ప్ గా ఉంది అని